కానీ ఉద్యోగ జీవితం మొత్తం కూడా తాను, తన పిల్లలు, తన యొక్క జీవితం వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మిగతా ప్రపంచం నాకు సంబంధం లేదు. అసలు యాక్చువల్ గా ఉద్యోగం అంటేనే ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వం తరఫున. అది కూడా మర్చిపోతారు. అంటే నేను ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వం తరఫున అనేటటువంటిది కూడా మర్చిపోయి స్వార్థం అనేటటువంటిది వచ్చి తాను, తన కుటుంబం అనేటటువంటి పద్ధతులలోనే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. కానీ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చాలా తరచు, చాలా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో తాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గోపాలరావు గారు కూడా తన పాత్ర చాలా గణనీయంగా ఉంది. ప్రజలకు అంకిత భావంతో పనిచేసినటువంటి దాంట్లో. కాబట్టి శాస్త్రి గారి గురించి చాలా చెప్పి ఉన్నారు. అతను ఎంచుకోవడం, పట్టణాల్లో అవకాశం ఉంటుంది ఉద్యోగము అది ఇదని. పట్టణాల్లో అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్ని పట్టణాల్లో ఉంచనీయరు. కాబట్టి నిజాయితీకి నిదర్శనమైనటువంటి శాస్త్రి గారు పట్టణానికన్నా ప్రజలు, అది ఆదిమ తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక ఎక్కడ తీసేస్తారు? పట్టణాల్లో ఉంటే మిమ్మల్ని ఏదో ఇంటీరియర్ మారుమూల ప్రాంతాలకే పంపిస్తారు. అదే ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇక పోయేదేం లేదు. ఈ ప్రభుత్వం నుండి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఆయన ముందుగానే ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేటటువంటిది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంచుకోవడం అనేటటువంటి దాంట్లో గొప్ప నిర్ణయం ఉంది. అటువంటి గొప్ప మనుషుల్లో కొందరు. ఇక రెండవది, ఆ ప్రజలకు సర్వీస్ ఇవ్వడం అనేటట్టు. చెంచు ప్రజల్లో పనిచేసేటప్పుడు, నాది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతంలో 90 చెంచు గూడెలు ఉంటాయి. చాలా అంతరించిపోతున్నటువంటి తెగ, ఈ కాలంలో అంతరించిపోతున్నటువంటి తెగ అంతరించిపోవడం అని అంటే ప్రజలే మనుగడ బ్రేక్ అయిపోవడం, చనిపోతున్నటువంటి తెగ. అటువంటి తెగలు ఇంకా ఆదిమ గిరిజనుల్లో చాలా తెగలు ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి మనుగడనే బ్రేక్ అవుతున్నటువంటి ఆ ప్రజల కోసం, సమాజంలో ఆ ప్రజలు బతికుండాలి, ఆ మనుగడ కొనసాగాలి, ఆ ప్రజలు ఇటువంటి ఆదిమ సమాజం నుండి జ్ఞాన సమాజంలోకి తీసుకురావాల్సినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని ఎంచుకొని తాను పనిచేయడం అనేటటువంటి జరిగింది. అది చాలా మందికి సాధ్యం కాదు, అది కొందరికే సాధ్యం అవుతుంది. ఆ కొందరి మందిలో శాస్త్రి గారు ఒకరు. ఆ శాస్త్రి గారు ఒక్కరు కాబట్టి ఈరోజు గొప్పగా మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి ఎంతో మంది ఉంటారు, చాలా తక్కువ మందిని స్మరించుకునేటటువంటి దాంట్లో శాస్త్రి గారు అటువంటి గొప్ప పాత్ర పోషించిండ్రు. మనకు కూడా ఉండాల్సినటువంటిది అదే. ఈ సమాజానికి శాస్త్రి గారు అందించినటువంటిది ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి పేదలు, కష్టజీవులు, గిరిజనులు, ఆదిమ సమాజంలో జీవిస్తున్నటువంటి, సమాజంలో కుల అంతరాలు ఎట్లున్నావో సమాజంలో కూడా ఆర్థిక వ్యత్యాసాలతోటి అంతరాలు ఉన్నాయి. అటువంటి ఆర్థికంగా క్షీణించినటువంటి సమాజంలో మనుషులని గుర్తింపు లేనటువంటి ప్రజల కోసం తన జీవితకాలం మొత్తం పనిచేసినటువంటి శాస్త్రి గారు ఏదైతే అందించిండ్రో ఆ ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పెద్ద దాడి ఆ ప్రజలపైనే జరుగుతుంది. కేంద్ర బీజేపీ డైరెక్ట్ అటాక్. అసలు ఆ ప్రజలు అక్కడ ఉండడానికి వీల్లేదు, అడవిలో ఉండడానికి వీల్లేదు, వనరులను అనుభవించడానికి వీల్లేదు, భూమిని అనుభవించరాదు, నీళ్లను అనుభవించరాదు, గుడిసె ఉండరాదు, ఏది ఉండరాదు. ఆ ప్రజలందరూ కూడా బయటికి తీసుకురావాలనేటటువంటిది. బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళందరికీ వనరులు కల్పించాలి. కానీ ఏ వనరును కూడా కల్పించకుండా ఈరోజు డైరెక్ట్ దాడి చేస్తున్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ మానవ వనరులు ఉన్నాయి, వనరులను దెబ్బతీయ. ప్రకృతి వనరులు ఉన్నాయి, వనరులను దెబ్బతీయ. కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు, సంపన్న వర్గానికి లాభం చేకూర్చేటటువంటి విధానము అక్కడ ఈరోజు దాడి జరుగుతుంది. అటువంటి దాడికి కూడా నిలబడ్డటువంటి వ్యక్తులు, అడ్డంగా నిలబడ్డటువంటి వ్యక్తులు చాలా కొద్ది మందిలో శాస్త్రి గారు లాంటి వాళ్ళు కొందరు మాత్రమే. కాబట్టి అటువంటి ఈ సమయంలో శాస్త్రి గారు మన నుండి దూరం కావడం,
ఆ ప్రజలకే అన్యాయం కాదు, సమాజానికే అన్యాయం. ఇటువంటి విధానాలు చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి ఈ తరుణంలో వాటిని ఎండగట్టాల్సినటువంటి సమయంలో ఆయన రచనల వల్ల, ఆయన సాహిత్యం వల్ల ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. భౌతికంగా లేకపోయినప్పటికీ అతని రచనల్ని మనం తీసుకెళ్ళాలి, అతని ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళాలి, ఆ ప్రజల యొక్క మనుగడని కాపాడాలి, ఆ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ఆ వనరులను కాపాడుకునేందుకోసం మనమందరం కూడా కంకణబద్ధులమై నిలబడాలి. అప్పుడే శాస్త్రి గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్దామని